పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట. మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ అభివృద్ధిలో ముందుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకునేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉండే ఈ సందర్భంగా, మీరు మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్ ఈ రోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ గాని అదేవిధంగా నీ సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్లలో 70 రోజులు 80 రోజులు 100 రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉండా. వాళ్ళ మీద కనీసం తాత్కాలిక చర్యలకు అంటే గత ప్రభుత్వంలో మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేసావని అడుగుతా ఉండా. ఎంత అవినీతి కుంభకోణం జరిగినా దాని మీద మీ పార్టీ నుంచి చర్యలు ఉండవు. ఈరోజు అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒక సమర్థ పరిపాలన, నీతివంతమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ పూర్తి ఆదేశాలు ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా దోషులందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగితే ఆ హయాంలో విజయవాడలో మనుషులు చనిపోతే మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మాట్లాడిన విషయాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చచ్చిపోతే చచ్చిపోయినారు, పోయిన వాళ్ళందరూ పోయినారు అని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉండా.